రాష్ట్ర విభజనకు సహకరించి ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెప్తున్న పార్టీలకి ఓటు వేయడం ఎంతవరకు సమంజసం? వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. సరే, అయిపోయిందండి. ఇది ఎవరిని టైప్ చేసింది? ఇక్కడ ఇలా పెడితే పేరా అని చెయ్యాలన్న మూడు ఉత్సాహం అన్నీ పోతున్నాయి. సో నమస్తే క్రియేటర్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒక న్యూస్ ఛానల్ పెట్టడం ఎలా, లేకపోతే ఒక ఎడ్యుకేషనల్ ఛానల్ పెట్టడం ఎలా, దాని డీటెయిల్స్ మనం మాట్లాడదాము. ఇప్పటివరకు మనం ఫోన్ గురించి వాటి గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన టైం వచ్చిందనమాట. ఎందుకు అంటే ఎవరు చేయలేని చేస్తేనే మనకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవ్వడం కానీ, ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావడం కానీ, దీనికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీకు ఈ థాట్స్ ఉంటే కనుక ఒక న్యూస్ ఛానల్ కానీ, ప్రాపర్ ఎడ్యుకేషనల్ ఛానల్ అంటే జస్ట్ కూర్చొని మాట్లాడడం కాదు, మనకు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే మనం ట్యాబ్లెట్ మీద రాస్తూ చూపించడం కానీ, వీటి డీటెయిల్స్ అని మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ పర్టికులర్ సిరీస్లో. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను ఫోకస్ చేసే పాయింట్ ఏంటి అంటే, మనం డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోకుండా, డైరెక్ట్గా అన్నీ మొత్తం అంతా డంప్ చేసేయకుండా, మనకి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి అది నేను మాట్లాడతాను. ఎక్విప్మెంట్ మాట్లాడిన తర్వాత సాఫ్ట్వేర్ ఏమేమి కావాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. డిస్కస్ చేసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఆ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది, మీరు దీనికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఒకవేళ వెళ్తే కనుక మనకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనే డీటెయిల్స్ కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వీడియోస్లో ప్రతి ఎలిమెంటు, మనం ఫోన్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఈ సాఫ్ట్వేర్ ఎలా వాడాలి, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ దీన్ని కనెక్ట్ చేసుకొని ఎడిటింగ్ అవసరం లేకుండా డైరెక్ట్ లైవ్ ఎలా ఇవ్వాలి. లైవ్ ఇవ్వడం అంటే నార్మల్గా మనం లైవ్ ఆన్ చేస్తాము, ఫోన్లో లైవ్ ఆన్ చేస్తాం, లేదా ల్యాప్టాప్లో లైవ్ ఆన్ చేస్తాము. మనం ఎలా ఉన్నామో ఆ సిచ్యువేషన్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది అనమాట. వెనకాల గ్రీన్ స్క్రీన్ ఉంటే పోవడం కానీ, వేరే బ్యాక్గ్రౌండ్ వీడియో పెట్టడం కానీ, వేరే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టడం కానీ, ఇట్లాంటి పాసిబిలిటీస్ డైరెక్ట్ లైవ్లో ఉండవు అనమాట. సో దానికి మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. బెస్ట్ సాఫ్ట్వేర్, ఫ్రీగా ఉన్న సాఫ్ట్వేర్, దాని గురించి మనం మాట్లాడదాము. అందరూ ఇదే వాడతారు, న్యూస్ ఛానల్స్ కూడా ఇదే వాడతారు, పెద్ద టెక్ యూట్యూబర్స్ కానీ ఎవరైనా సరే ఈ సాఫ్ట్వేర్ వాడతారనమాట. అండ్ ఇంకా మనం చాలా మ్యాజిక్స్ చేయొచ్చు. దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ సెటప్ అనమాట. నేను ఇప్పుడు మీకు ఈ సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఎలా యాడ్ చేస్తున్నా డీటెయిల్స్ అన్ని చూపిస్తాను అనమాట. ఫస్ట్ దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ ఎక్విప్మెంట్ మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను బ్యాక్కి వెళ్తున్నాను, ఒక సాఫ్ట్వేర్ చూపిస్తాను. సాఫ్ట్వేర్ నుంచి మనం మాట్లాడుకుందాం. ఇది అందరికీ తెలిసిన విషయమే, OBS అని ఒక సాఫ్ట్వేర్ ఉందన్నమాట. OBS అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీనే. ఇది ఒక్కసారి మీరు తెలుసుకుంటే, కొన్ని ఆప్షన్స్ తెలుసుకుంటే సరిపోతాయి అనమాట. కంప్లీట్గా నేర్చుకుని ఎవరు చేయరనమాట. ఇప్పుడు మెడిసిన్ అయినా కంప్లీట్ మెడిసిన్ ఎవరు నేర్చుకోరు, ఒక స్పెషలైజేషన్ నేర్చుకుంటారు, దాంట్లో వెళ్తూ ఉంటారు. లేదా ఇంజనీరింగ్ అని ఒక పర్టికులర్ ఫీల్డ్లోకి వెళ్తూ ఉంటారు, అది నేర్చుకుంటారు. ఇక్కడ కూడా అంతే అనమాట. మనకు కావాల్సిన ఆప్షన్స్ కొన్ని మాత్రమే మనం నేర్చుకొని మనం ముందుకు వెళ్ళచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టు ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే OBS, ఓపెన్ బ్రాడ్కాస్టర్ సాఫ్ట్వేర్ అనమాట. అంటే ఇది అందరికీ ఫ్రీగానే అవైలబుల్ ఉంటుంది, ఎవరు కావాలంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాన్ని వాడచ్చు. సో ఇది వాడాలంటే మనకి ల్యాప్టాప్ ఉండాలన్నమాట. ఫోన్లో వాటిలో వర్క్ అవుతుందని చాలా చెప్తారు, కానీ ఫోన్ను మేనేజ్ చేసేంత కెపాసిటీ ఉండదు. సో మీరు ఒక ల్యాప్టాప్ అయితే తీసుకోవాలి, కొంచెం మీడియం స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్ తీసుకోవాలి. నేను కింద ట్యాగ్ చేసిన ప్రొడక్ట్స్లో కొన్ని ల్యాప్టాప్స్ ఉంటాయి, మీరు అవి తీసుకోవచ్చు. లేదా మీరు అంత ఎఫోర్డ్ చేయలేకపోతే మీరు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. నేను కూడా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకున్న, దాంట్లో పెద్ద అంటే చెప్పుకోకుండా విషయం లేదనమాట. సో మనం ఒక ల్యాప్టాప్ తీసుకొని ఈ సాఫ్ట్వేర్ మనం దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ దాంట్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది, నా వీడియో కనిపిస్తుంది కదా, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు ల్యాప్టాప్ నుంచి వీడియో తీశారనుకోండి, ల్యాప్టాప్ వెబ్ కెమెరా ఉంటుంది కదా, అది చాలా తక్కువ క్లారిటీ వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ల్యాప్టాప్ వెబ్ క్యామ్ అనేది చాలా తక్కువ ఫెసిలిటీ ఇస్తారు. ఎందుకంటే అది జస్ట్ ఆఫీస్ పర్పస్ కోసమో, లేదో చిన్న రికార్డింగ్ కోసమో, కానీ ప్రాపర్గా షూటింగ్ కోసం వాటి కోసం కాదనమాట. ఏదో ఆఫీస్ మీటింగ్స్కి అంతవరకు మాత్రమే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన ఫోన్, మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఫోన్ ఏదైతే ఉంటుందో దాన్నే మన కెమెరా లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఆల్రెడీ కెమెరా ఉంటే, DSLR కానీ, ఇంకా మంచి ఈ సోనీ కెమెరాస్ కానీ ఇట్లాంటివి ఉంటే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సింప్లెస్ట్ ఎక్విప్మెంట్ ఫార్మేట్లో నేను ఆ ఫోన్నే యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఆ ఫోన్ నుంచి మనం ఆ ఫోన్ USB కేబుల్ ఏదైతే ఉంటుందో USB కేబుల్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుంటే మన వీడియోని మనం దీంట్లోకి పంపించవచ్చు. కాకపోతే డైరెక్ట్గా దానికి అప్లికేషన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి, HDలో పంపించే మాత్రం కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. దాంట్లో ఒకటి ఏంటంటే ఇరియన్ వెబ్ క్యామ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉందన్నమాట. ఆ సాఫ్ట్వేర్ మీరు ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఈ ల్యాప్టాప్లో కూడా ఇన్స్టాల్ చేసుకుంటే మీ వీడియోని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర కేబుల్ లేదు, మీరు వైఫై నుంచి కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాకపోతే వైఫై నుంచి అంత క్లారిటీ ఉండదన్నమాట. అన్లెస్ మీ వైఫై రూటర్ మీ దగ్గరలో ఉండి, మీ రూమ్లోనే ఉండి, దానికి హై బ్యాండ్ విడ్త్ ఉంటే తప్ప మీరు మంచి HD క్వాలిటీలో తీసుకురాలేరు. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ స్విచ్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే కొంచెం HD క్వాలిటీలోనే కనిపిస్తుంది కదా, మీకు క్లియర్గానే అర్థమై ఉంటుంది. ఒకవేళ మీకు కనిపించకపోతే కనుక మీ ఫోన్లోనే రెజల్యూషన్ తక్కువ ఉండొచ్చు, కానీ బట్ ఇదైతే నేను రికార్డ్ చేసేటప్పుడు ఫుల్ HD 4K రెజల్యూషన్లో రికార్డ్ చేస్తుంది అనమాట. అంత బెటర్గా రికార్డ్ చేయగలుగుతుంది ఈ OBS కానీ, ఈ ఇరియన్ వెబ్ క్యామ్ కానీ.
సో మనం ఏంటంటే ఆ ఇరియన్ వెబ్కామ్ అప్లికేషన్ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి, ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని నుంచి మనం వీడియో పంపిస్తాం. సో ఇక్కడ మన ఫోన్ స్టేబుల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ అవి పెట్టుకుంటాం, రిమూవ్ చేసేస్తాం కదా. సో దానికి ఒక స్టాండ్ కావాలి. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఒక ల్యాప్టాప్, ఒక ఫోను, ఒక స్టాండ్. ఈ 3 మనకు కావాలి. అండ్ ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ మెయిన్గా కావాల్సింది ఆడియో అనమాట. ఆడియో చాలా చాలా బాగుండాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానికి కావాల్సింది ఒక మైక్. మీరు నార్మల్ మైక్, వైర్డ్ మైక్ అయినా తీసుకోవచ్చు, లేదా వైర్లెస్ మైక్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడన్నీ 1000 రూపీస్లోనే మంచి మంచి మైక్స్ వస్తున్నాయి. నేను వాడేదైతే డిజిటెక్ DW101. సేమ్ ఇంతకుముందు మైక్ ఏది, కాకపోతే ఈ పైన సెట్టింగ్ ఉంది కదా, ఈ గొట్టం ఉంది కదా, అది తీసుకోవడం జరిగింది అనమాట. ఇది సెపరేట్, ఇది ఆల్మోస్ట్ 600 అట్లా ఉంది. సో లోపలైతే ఆ మైక్ నేను ఎప్పుడు రెగ్యులర్ ఇక్కడ పెట్టుకుని వాడతాను కదా, లేదా ఈ స్టాండ్కి పెట్టి వాడతాను కదా, సేమ్ మైక్ అనమాట. అది 4500 రూపీస్ ఉంటుంది. సో ఇంకా మీరు ఎక్కువ క్వాలిటీ పెట్టాలనుకుంటే రోడ్ మైక్స్ వాటికి కూడా వెళ్ళచ్చు. సో అంత బడ్జెట్ పెట్టలేము, కొంచెం మీడియం లెవెల్లో పెట్టాలనుకుంటే 4500 ఈ వైర్లెస్ మైక్ అయితే తీసుకోవచ్చు. ఇంకా తక్కువ కూడా ఉన్నాయన్నమాట. డిజిటెక్లోనే 1000 రూపీస్లో కూడా సింగిల్ ట్రాన్స్మిటర్ మైక్స్ ఉన్నాయి. మీరు అవి తీసుకొచ్చి నేను ఆ ప్రొడక్ట్స్ అన్ని కింద ట్యాగ్ చేస్తాను. మీకు కావాలంటే వాటిని యూజ్ చేసుకుని తీసుకొని పర్చేజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మైక్ పెట్టడానికి మనకు ఒక స్టాండ్ కావాలన్నమాట. సో ఫోన్ పెట్టడానికి ఒక స్టాండ్, ఈ మైక్ పెట్టడానికి ఒక స్టాండ్. ఇలాంటి లివర్ తీసుకుంటే, అంటే ఇలాంటి ఒక ఆర్మ్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఆర్మ్ లాంటిది తీసుకుంటే మీరు మీ టేబుల్కి ఫిట్ చేసేయచ్చు. లేదా ఇంత ప్రొఫెషనల్ లెవెల్లో చేయక్కర్లేదు అనుకుంటే మీరు మైక్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవడమో, లేకపోతే కొంచెం దగ్గరలో ఈ ల్యాప్టాప్ అని చెప్తాను కదా, ల్యాప్టాప్ దగ్గరలో సెట్ చేసుకోవడమో బెటర్ అనమాట. నేను మీకు ప్రాసెస్ కంప్లీట్గా చూపిస్తాను. ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్గా చూడొచ్చు. మొత్తం సెటప్ ఎలా ఉంది ఏంటనే డీటెయిల్స్ కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఇవి కాకుండా మనకు కావాల్సింది ఆ బ్యాక్గ్రౌండ్. నేను ఒక రూమ్లో కూర్చొని చేస్తున్నా కాబట్టి ఆ రూమ్లో కూర్చొని చేసేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నది డైరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తే అది నీట్గా ఉండదు. ఒక న్యూస్ ఛానల్ అంటే ఎలా ఉండాలి, ఇలా ప్రొఫెషనల్గా ఉండాలి. సో నా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోవాలన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోవడానికి నా వెనకాల ఒక గ్రీన్ కలర్ క్లాత్ ఉందన్నమాట. గ్రీన్ స్క్రీన్ ఉంది. సో దీని ఏమంటారంటే గ్రీన్ స్క్రీన్ అంటారు. క్రోమా కీ యూజ్ చేసి దీన్ని తీసేస్తామన్నమాట. అంటే రికార్డ్ అవుతున్నప్పుడే అది ఆటోమేటిక్గా రిమూవ్ చేసుకుంటూ రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో జస్ట్ వెనకాల మనం ఒక క్లాత్ కట్టుకోవాలన్నమాట. సో మీరు ఎయిదర్ మీ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్కి మంచి గ్రీన్ కలర్, రేడియం కలర్ ఉన్న గ్రీన్ కలర్ ఆ గ్రీన్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. లేదా మీరు ఇంకొక బ్లూ కలర్ కానీ అట్లాంటిది కానీ చేయొచ్చు. కానీ మ్యాక్సిమం గ్రీన్ స్క్రీన్ వాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మిగతా అన్ని కలర్స్కి కాంప్లిమెంటరీ ఉంటుంది అనమాట చాలా వరకు. సో ఈజీగా రిమూవ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మన నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్లో గ్రీన్ స్క్రీన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట, వేరే కలర్ కన్నా కూడా. బట్ వేరే కలర్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే మీ స్కిన్ టోన్కి ఆ కలర్కి మ్యాచ్ అవ్వకూడదు అనమాట. సో మీరు బ్లూ తీసుకున్నారనుకోండి, ఒకవేళ మీరు కొంచెం డార్క్ స్కిన్ ఉందనుకోండి, కొంచెం డార్క్ కలర్ ఉన్నారనుకోండి, ఇది అది కొద్దిగా కోయిన్సైడ్ అయ్యి మీ లెవెల్స్ మిక్స్ అయిపోతూ ఉంటాయి అనమాట. మన పర్సనాలిటీకి ఎప్పుడు, జనరల్గా మన హ్యూమన్ పర్సనాలిటీకి ఎప్పుడు గ్రీన్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట. సో గ్రీన్ తీసుకోవడం బెస్ట్ థింగ్. ఇది తీసుకున్నప్పుడు మీరు గ్రీన్ డ్రెస్లు వేసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. గ్రీన్ డ్రెస్లు వేసుకుంటే ఓన్లీ మీ తలకాయ మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ డ్రెస్ కూడా కనిపించదు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఈ న్యూస్ ఛానల్ ఏదైతే పెట్టారో అదే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. సో మీకు ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఓవరాల్గా మీకు కావాల్సింది ఏంటంటే, మీరు టేబుల్ పెట్టుకుంటారా లేకపోతే చైర్ మీద పెట్టుకొని కూర్చుంటారా, అదంతా మీ ఇష్టం. అదంతా ఇక్కడ కనిపించట్లేదు చూడండి. నేనేమి టేబుల్ పెట్టా కదా, టేబుల్ ఏం కనిపించట్లేదు అనమాట. సో నేను ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు సెట్టింగ్ ఎలా ఉంది ఏంటనేది. సో ఇక్కడ కెమెరా, స్టాండు, ల్యాప్టాప్, మైక్, స్టాండు, బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్. ఈ సేమ్ సెటప్ మన న్యూస్ ఛానల్ కానీ పెట్టచ్చు, లేదా ఎడ్యుకేషనల్ ఛానల్ కానీ పెట్టచ్చు అనమాట. సో మీకు ఇది క్లియర్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడ వరకు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ సెట్టింగ్ ఎలా ఉందనేది అయితే చూద్దాం. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, సెట్టింగ్ గురించి నేను మీకు ఇప్పుడు కంప్లీట్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఫోన్ అయితే ఉందన్నమాట. ఫోన్ స్టాండ్, ఈ టేబుల్ మీద ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ ఏంటంటే జస్ట్ సాఫ్ట్వేర్ రన్ అవుతుంటుంది కాబట్టి అది ఎక్కడున్నా సంబంధం లేదనమాట. ఈ ఫోన్ అనేది ఈ పర్సన్ ఎవరైతే కూర్చుంటారో, ఇక్కడ నేను ఒక పీట వేసుకున్నాను, ఒక స్టూల్ లాంటిది వేసుకున్నాను అనమాట. ఈ స్టూల్ మీద నేను కూర్చుంటాను. సో మైక్, స్టాండ్ ఈ రెండు మనం మాట్లాడుకున్నాం. ల్యాప్టాప్, స్టాండు, కెమెరా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసినప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక స్టాండ్ ఉంది, ఇటు సైడ్ కూడా స్టాండ్ ఉంది, మధ్యలో గ్రీన్ స్క్రీన్ ఉందన్నమాట. ఈ గ్రీన్ స్క్రీన్ ఏంటంటే అస్సలు ముడతలు లేకుండా క్లియర్గా ఉండాలన్నమాట. చాలా క్లియర్గా ఉండాలి, ముడతలు అసలు ఉండకూడదు. ముడతలు ఉన్నాయంటే మాత్రం మీకు గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడం చాలా చాలా కష్టమైపోతుంది అనమాట. ఎందుకంటే ముడతల్లో డార్క్ కలర్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ముడత పెట్టానుకోండి కొద్దిగా డార్క్ కలర్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి లోపల. సో డార్క్ కలర్ని మీరు రిమూవ్ చేయలేరనమాట. సో డాట్స్ కింద కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే స్టూలు, ఈ ల్యాప్టాప్ ఇందాక నేను చేసిన వీడియో ఉంది కదా, సో ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఇక్కడ కూర్చుంటే కనుక కెమెరా ఇలా ఉంది. సో కెమెరాకి బ్యాక్గ్రౌండ్లో ఒక అంబ్రెల్లా లైట్ పెట్టాను అనమాట. ఈ అంబ్రెల్లా లైట్ కానీ లేకపోతే పైన నార్మల్ లైట్స్ ఉంటాయి. సో ఇదేంటంటే
జస్ట్ మీ గ్రీన్ స్క్రీన్ మీద యూనిఫామ్ లైట్ పడాలి, మీ ఫేస్ కూడా క్లియర్గా ఉండాలి కాబట్టి ఒక లైట్ పెట్టుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా ఇలాంటి విండో ఏదైనా ఉందనుకోండి, ఆ విండో దగ్గర కూర్చున్నారనుకోండి, బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని ప్రాపర్ లైటింగ్ అయితే వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఈ గ్రీన్ స్క్రీన్ మీద యూనిఫామ్ లైటింగ్ ఉండాలి, ఒక సైడు డార్క్ ఒక సైడు బ్రైట్ లైటింగ్ అలా కాకుండా యూనిఫామ్ లైటింగ్ అయితే ఉండాలన్నమాట. ఆ యూనిఫామ్ లైటింగ్ ఉండడం కోసమే నేను ఎదురుకుండా ఇక్కడ ఒక అంబ్రెల్లా లైట్ పెట్టడం అయితే జరిగిందనమాట. మీరు అంబ్రెల్లా లైట్ లేకపోతే నార్మల్ లైట్స్తో కూడా మీరు మేనేజ్ చేయొచ్చు, ప్రాబ్లం రాదు, పెద్ద డిఫరెన్స్ అయితే రాదనమాట. సో నా ఫేస్ కొద్దిగా క్లియర్ కనిపించాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అంబ్రెల్లా లైట్. మీరు ఎనీ లైట్ పెట్టుకోవచ్చు, నార్మల్ లైట్ పెట్టుకోవచ్చు లేదా సాఫ్ట్ బాక్స్ పెట్టుకోవచ్చు. ఇంకా బెటర్ ఏంటంటే ఈ ఫోన్ దగ్గర రింగ్ లైట్ పెడుతున్నారు చాలామంది. ఆ రింగ్ లైట్ పెట్టారంటే డైరెక్ట్గా మీకు ఫోకస్ అయిపోతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ మీద మాత్రం క్లియర్ లైటింగ్ పడేలా చూసుకోండి, అప్పుడే మనకి అది రిమూవ్ అవుతుంది అనమాట, లేదంటే రిమూవ్ అవ్వదు. సో ఇది మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్, ఇక్కడేమో మైక్, మన ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్, దాని తర్వాత ఇక్కడ మన ఫోన్ ప్లస్ మన స్టాండ్ అండ్ ఈ అంబ్రెల్లా లైట్ ఆప్షనల్ అనమాట. ఈ సెట్టింగ్ అంతా మన దగ్గర ఉంటే మనం న్యూస్ ఛానల్ కాదు, లైవ్ కాదు, ఎలాంటి సెట్టింగ్ అయినా సరే మనం రన్ చేయొచ్చు అనమాట. సో డైరెక్ట్గా మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి. సో ఇంకా డీటెయిల్డ్గా ఈ ఓబిఎస్ ఎలా వాడాలి, ఏంటి, ఇరియన్ వెబ్ క్యామ్ అనేది ఎలా వాడాలి, ఆ రెండు సాఫ్ట్వేర్స్ మెయిన్ అనమాట. అంతకుమించి మనకి పెద్ద సాఫ్ట్వేర్స్ ఏం అవసరం లేదు. ఇరియన్ వెబ్ క్యామ్ ఒకటి, ఓబిఎస్ స్టూడియో ఒకటి, ఈ రెండు మనం డిస్కస్ చేద్దాము. ఆ రెండు క్లియర్గా ఈ సిరీస్లో ఉంటాయి అన్నమాట. సో మీకు ఈ ప్రాసెస్ మీకు కావాలి అని అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట వీడియో చేయాలి వద్దని చెప్పేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బాయ్ బాయ్. అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.